నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భారత జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని నిష్క్రమించాడు. భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన ధోని ఇక నుంచి వన్డేలు, టీ20ల్లో కేవలం ఆటగాడిగానే కొనసాగుతాడు. బ్యాట్స్మెన్గా, వికెట్ కీపర్గా, సారథిగా ఇలా టీంలో అన్ని స్థానాల్లో సమర్థవంతంగా ఆడి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా ధోని చేసిన సేవల్ని భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో భారత జట్టును ప్రపంచ ఛాంపియన్గా నిలపడంలో ధోని కీలక భూమిక నిర్వహించాడు. క్రికెటర్లుగా కెరీర్ ఆరంభించే వరకే కాదు, టీమిండియాకే మహేంద్ర సింగ్ ధోని ఓ మార్గదర్శి. ఈ నేపథ్యంలో సారథిగా ధోని అందించిన సేవలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి వెంకటేష్ గారు, క్రికెట్ అంశాల విశ్లేషకులు, క్రీడా పాత్రికేయులు; సుధీర్ మహావాది గారు, క్రికెట్ వ్యాఖ్యాత; బి మోహన్ గారు, హైదరాబాద్ రంజీ మాజీ సెలెక్టర్; ఎస్వి నాగనాథ్ గారు, క్రికెటర్. వెంకటేష్ గారు, భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా 9 సంవత్సరాల పాటు సేవలందించిన మహేంద్ర సింగ్ ధోని వన్డేలు అలాగే టీ20 ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా నిష్క్రమించడాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? ధోని రిటైర్మెంట్తో నేను అనుకోవడం ఇండియన్ క్రికెట్లో ఒక గ్లోరియస్ చాప్టర్కి తెరపడిందని అనుకోవాలి. ఎందుకంటే ధోని ఇండియన్ క్యాప్టెన్స్లో అందరికంటే ఎక్కువ విజయాలు సాధించిన క్యాప్టెన్ ఒక్కటే కాదు, అతను చాలా ముఖ్యమైన విజయాలు సాధించాడు. పర్టికులర్గా ఏంటంటే 2007లో అతను మొట్టమొదటిసారిగా క్యాప్టెన్సీ తీసుకున్నప్పుడు అప్పుడు ఇండియన్ క్రికెట్ చాలా సంక్షోభంలో ఉంది. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్లో మొదటి రౌండ్లోనే మనం నిష్క్రమించడం, దాంతో క్రికెట్ మీద ఒక రకమైన యావగింపు, ఒక రకమైన అభిమానుల్లో ఒక రకమైన కోపం ఉంది. ఆ స్టేజ్లో మళ్ళీ ఇండియన్ క్రికెట్కి ఒక పునరుజ్జీవి చేయడానికి ధోని కృషి చాలా ఉంది. 2007 టీ20 వరల్డ్ కప్ గెలవడం, ఆ తర్వాత అదే టెంపో కంటిన్యూ చేశాడు. ఇండియన్ టీంని టెస్ట్లో నెంబర్ 1 ర్యాంకింగ్కి తీసుకొచ్చాడు. తర్వాత 2011లో మళ్ళీ కపిల్ దేవ్ తర్వాత 2011లో మళ్ళీ వన్డే వరల్డ్ కప్ గెలవడం. సో ఇవన్నీ ఏంటంటే అతని ఘన విజయాలుగా మనకు అనిపిస్తాయి. దీనికి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విజయాలు సాధించిన నేపథ్యంలో అతని బిహేవియర్, అతని కెప్టెన్గా అతను వ్యవహరించిన తీరును మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ధోని అనగానే మనకి గుర్తుకొచ్చే మాట కెప్టెన్ కూల్. సో ఇంత ఇండియన్ క్యాప్టెన్సీ అంటే భారత ప్రధానమంత్రి తర్వాత అత్యంత క్లిష్టమైన జాబ్గా చెప్తారు. సో అంత క్లిష్టమైన జాబ్ని అతను దాని నుండి టెన్షన్స్ని తనలో తాను ఇముడ్చుకుని పైకి మాత్రం ఒక నవ్వు మొహంతో, ఎంత టెన్షన్లో ఉన్న మ్యాచ్లో ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆ ఒత్తిడి ఎక్కడ కనిపించకుండా ఒక నవ్వు మొహంతో కూల్గా అతను వ్యవహరించడం. అతను ప్రెషర్ ఫీల్ అయ్యాడు, అది బయటికి చూపించలేదు, ఎన్నో సందర్భాలు చెప్పాడు అతను. అందుకే ఏంటంటే ఒకప్పుడు జులపాల వీరుడిగా ఉండేవాడు, తర్వాత ఒక బట్టదల ధోనిగా మనకి మారిపోయాడు. అంత చేంజ్ అతనిలో వచ్చింది, కానీ ఆ ప్రెషర్నంతా తనలో తాను ఇముడ్చుకొని జట్టుని ఒక తాటిపై నడిపించడం, ఇండియన్ టీంని మామూలు సాదాసీదాగా ఉన్న ఇండియన్ టీంని అతను ఏంటంటే ఒక వరల్డ్ బీటర్గా, ఒక వరల్డ్ ఛాంపియన్గా తీర్చిదిద్దాడు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ధోని కంట్రిబ్యూషన్ అంటే అతని విజయాలనే కాదు, అతను ఇండియన్ క్రికెట్లో తీసుకొచ్చిన మార్పులు, కెప్టెన్గా అతని పర్టికులర్ రోల్, అదే కెప్టెన్ కూల్గా అతను నిర్వహించిన రోల్ మాత్రం ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. సుధీర్ గారు, ప్రధానంగా 3 ఐసీసీ ట్రోఫీలతో పాటు ముఖ్యంగా ఎన్నో చిరస్మరణీయమైన విజయాల్ని ధోని మన జట్టుకు అందించాడు. మొత్తంగా చూసినట్లయితే భారత జట్టుకు ధోని అందించిన సేవల్ని ఏ విధంగా మనం విశ్లేషణ చేసుకోవాలి? కెప్టెన్గా ధోని సామర్థ్యాన్ని ఏ విధంగా పరిశీలించాలి? అతని కాంట్రిబ్యూషన్ అసలు యాక్చువల్గా దాన్ని మెజర్ చేయలేం. బికాస్ అతని రోలు అంటే నిజంగానే ఒక కొత్త రూపాన్ని ఇచ్చాడు క్రికెట్కు. ఎందుకంటే 2007 అతడు కెప్టెన్ అయినంతకంటే ముందు కూడా ఇండియా ఆఫ్ కోర్స్ వాజ్ విన్నింగ్. సచిన్ అద్భుతంగా ఆడుతున్నప్పుడు, గంగూలీ క్యాప్టెన్సీలో, అంతకుముందు ద్రావిడ్ క్యాప్టెన్సీలో కూడా తక్కువ వన్డేలలో అతడు క్యాప్టెన్సీ చేశా, కానీ ఈ హ్యాడ్ వండర్ఫుల్ రికార్డ్ యాక్చువల్లీ. 70+ కూడా ద్రావిడ్ రికార్డ్ అద్భుతంగా ఉంది అసలు యాక్చువల్గా. కానీ టోటల్గా టీమును మార్చేసింది ఎవరంటే కపిల్ దేవ్ లాగా మహేంద్ర సింగ్ ధోని. సో అతని కాంట్రిబ్యూషన్ మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయలేం. కెప్టెన్గా ఉండడం, విజయాలు సాధించడం కాకుండా ఆ మేనర్స్ని అలా మెయింటైన్ చేయడం. ఇప్పుడు జాన్ రైట్ రిటైర్ అయిపోయిన తర్వాత అతని విషయం ఒకటి ఏం చేద్దాం, ద బెస్ట్ మేనర్స్ ఎనీ క్రికెటర్ హ్యాడ్ అని చెప్పి అతనికి ఒక మంచి అది కూడా లభించింది వీడు. సో ఆ రకంగా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ధోని క్యాప్టెన్గా ఉన్నప్పుడు మనం చూసినట్లయితే టీంలో ఒక్కొక్కరు దిగ్గజాలు ఉన్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, ఈవెన్ గంగూలీ ఉన్నప్పుడు కూడా అతడు లీడ్ చేయడం చేశాం. సో అటువంటి వాళ్ళను మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు అందరు కూడా క్యాప్టెన్స్, ద బెస్ట్ ప్లేయర్స్ క్యాప్టెన్గా ఉన్న వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా అతడు క్యాప్టెన్సీ చేసి తన యొక్క క్వాలిటీస్ నేర్పించుకున్నాడంటే ఐ థింక్ యూ కెన్ రేట్ హిమ్ హైయర్ ఆన్ ఎనీ డే యాక్చువల్లీ.
2007లో ఫస్ట్ టైం ఆయనకు పగ్గాలు అప్పచెప్పినప్పుడు 2007 డిబాకిల్ తర్వాత వరల్డ్ కప్ తర్వాత థింక్ స్ట్రేట్ అవే తన యొక్క క్యాప్టెన్సీ యొక్క లక్షణాలను నిరూపించుకున్నాడు. అంటే ఏ రకంగా అతడు మోటివేట్ చేయగలుగుతాడు. అప్పుడు ఉన్న జట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆర్పీ సింగ్ అయినా రోషం వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ అసలు ఎవరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఎందుకంటే T20లో సచిన్ టెండూల్కర్ ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ కనబరచలేదు. సో అటువంటి యూత్ను ఒక లెవెల్కు తీసుకువెళ్ళాడు అంటే ఐ థింక్ ఆ ఫుల్ మార్క్స్ మనం అతనికి ఇవ్వాల్సింది. ఈరోజు విరాట్ కోహ్లీ ఈ రకంగా లీడ్ చేయగలుగుతున్నాడు లేకుంటే ఇంతమంది యంగ్స్టర్స్ ఈ లెవెల్కు రీచ్ అయ్యారంటే ఆ అందరి డెవలప్మెంట్లో అందరి ఎదుగుదలలో మహేంద్ర సింగ్ ధోని కాంట్రిబ్యూషన్ ఎక్కువగా కనబడుతుంటుంది. బికాజ్ ఆఫ్ ద ఫీల్డ్ కూడా ఆయన ఆన్ ద ఫీల్డ్ కాకుండా చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. సో అందుకనే మహేంద్ర సింగ్ ధోని విషయం ఎప్పుడు ఎవరు మాట్లాడే కానీ యాజ్ ఎ కెప్టెన్గా ప్లేయర్గా కూడా దాదాపుగా 99% పాజిటివ్ మాట్లాడతారు కానీ నెగిటివ్ ఎక్కడ మాట్లాడడం అనేది. బికాస్ ఆ స్మైల్ అనేది ప్రతిసారి కూడా కనబరుస్తూ ఐ థింక్ ఈ హాజ్ రిమైన్డ్ ఎ గ్రేట్ మోటివేటర్ ఫర్ ఎనీబడి. మోహన్ గారు, టీమిండియా భవిష్యత్తు కోసమే కెప్టెన్గా తన బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడని అతని ఆప్తమిత్రుడు అరుణ్ పాండే వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యల్లోని ఆంతర్యాన్ని ఏ విధంగా పరిశీలించాలి? సెలక్షన్ కమిటీకి ఆల్రెడీ అనౌన్స్ చేసిండు నేను తప్పుకోవాలని. అంటే ఒక గ్రేట్ క్యాప్టెన్ను కరెక్ట్ టైంకి విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. అట్లాంటి క్యాప్టెన్సీ మనం చేసి మోటివేట్ చేయొచ్చు. అంటే టీంలో ఆయన డెఫినెట్లీ ఆడతారండి. అంటే నేను డెఫినెట్లీ మోటివేట్ చేస్తాను. చాలా తక్కువ మంది అట్లా క్యాప్టెన్సీ వచ్చిన క్యాప్టెన్సీ నాకు వద్దు, ఇప్పుడు ఆయన మోటివేట్ అని అట్లాంటి ఒక వర్డింగ్స్ ఆయన యూజ్ చేసిండు. అంటే ధోని వరల్డ్ క్రికెట్లో అంటే వెంకటేష్ సార్ చెప్పిన ఈవెన్ సుధీర్ వాజ్ సేయింగ్ వరల్డ్ క్రికెట్లో మీరు చూస్తే వికెట్ కీపర్ కెప్టెన్ చాలా రేర్గా మనం చూడొచ్చు. అండ్ ఈ వాజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వికెట్ కీపర్ కెప్టెన్ అండ్ ఆల్సో పెర్ఫార్మింగ్ ప్లేయర్. అంటే ఒక వికెట్ కీపర్ కెప్టెన్ అవుతే ఏమవుతుంది, ఆయన ఏ టైంలో ఏ బౌలర్ని తీసుకుని రావాలా, ఆయన బౌలింగ్ లెంగ్త్ ఎట్లా ఉంది, ఫీల్డర్స్ ఎట్లా ఫీల్డ్ సెట్ చేయొచ్చు, అట్లాంటి ఒక మంచి క్యాలిక్యులేటివ్ మూవ్ తోటి అండ్ కూల్ మైండెడ్గా అంటే ఒక బౌలర్కి వికెట్స్ ఇప్పియాలంటూ కూడా ఏ స్టేజ్లో ఆయన తీసుకొస్తే ఆయన ఇప్పియవచ్చు. అట్లాంటి క్యాలిక్యులేషన్ అంటే పాజిటివ్ తోటే ఆయన అప్రోచ్ అయ్యాను. కానీ బట్ ఇంకోటి ఆయన ఎప్పుడు ఎక్కువ మాట్లాడరు ప్లేయర్స్ తోటి. బట్ ఓన్లీ ఆయన హై కాంటాక్ట్స్లో తెలిసిపోతుంది, అంతే అందరి టీంలో కూడా తెలిసిపోతుంది. అండ్ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉంటే కూడా ఆ సిచ్యువేషన్ తోటి ఆయన గట్సీ అప్రోచ్ టువర్డ్స్ ద గేమ్ అంటే ఆ ప్రొఫెషనల్ అప్రోచ్ తోటి ఆ ముఖంలో కూడా కనిపించడు. అంటే ఒక లాస్ట్ ఓవర్ 10 runs కావాలంటే కూడా ఆయన ఈజీగా ఆయన ఫినిష్ చేస్తాడు. వెంకటేష్ సార్ చెప్పినలాగా ఈజ్ అ గ్రేట్ ఫినిషర్ ఇన్ వరల్డ్ క్రికెట్. అంటే ఆయన ఒక ఎండ్ ఉండేటప్పుడు రిమైనింగ్ బ్యాట్స్మెన్ ఓన్లీ స్టాండ్ ఇస్తే 30-40 runs లాస్ట్ 4 overs ఆయన తీసుకొస్తాడు. అట్లాంటి ఇట్స్ అ గ్రేట్ అప్రోచ్ టువర్డ్స్ ద గేమ్. అంటే చాలా మనం నేర్చుకోవాలి ఆయనతోటి. అంటే ఇప్పుడు ఒక మంచి కెప్టెన్ మంచి పేరు వస్తుందంటే ఆయన ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయన ప్రాక్టీస్ నెట్స్లో ఆయన ఫస్ట్ ఆయన ఉంటాడు. అక్కడ ఉండేటప్పుడు ఏమవుతుంది, ఆల్ ది అదర్ ప్లేయర్స్ ఆల్సో విల్ ఫాలో. సో ఆ డిసిప్లిన్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ఆఫ్ ద ఫీల్డ్ కూడా మీరు చూస్తే ఎక్కడైనా ఎవరితోటి ఒక కాంట్రవర్సీలో రాలే, ఫీల్డ్లో కూడా ఆయన ఒక మాట ఎవరితోటి కూడా క్లాష్ అవ్వాలి. అట్లాంటి ప్రాక్టీస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ని ఒక కెప్టెన్ రికగ్నైజ్ చేసిందంటే ఈయన ధోని అండి. అది ఒక టీం వర్క్ అవుతుంది. అంటే ప్రాక్టీస్ నుంచి మ్యాచ్ వరకు ఒక టీం లాగా ఉంటారు వాళ్ళు. ఈవెన్ కలిసి తినేటప్పుడు కూడా ఒక టీం మనం కలిసి తినాలా, అట్లాంటి ఒక మంచి టీమ్ స్పిరిట్ తీసుకొచ్చిండు. ఇట్స్ ఎ గ్రేట్ కెప్టెన్, వండర్ఫుల్ పెర్ఫార్మర్. అంటే ఆయన 183 runs హైయెస్ట్ ఇన్ వన్ డే ఆయన పెర్ఫార్మ్ చేసింది. గ్రేట్ నాక్ అది. సో ఇట్ విల్ బి రిమెంబర్డ్. అలన్ బౌలర్ అండ్ అదర్ కెప్టెన్స్ వేర్ రికీ పాయింట్ వేర్ గ్రేట్, బట్ హీ వాజ్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో ఏ కెప్టెన్. సో ఇట్స్ అ వెరీ డిఫికల్టీ. ఒక వికెట్ కీపర్ డే త్రూఅవుట్ ద డే ఆయన వికెట్ కీపింగ్ చేసి ఆ టైర్డ్నెస్ కూడా ఆయన ముఖంలో కనిపించదు. ఆ ఫిట్నెస్ లెవెల్ ఆయన మెయింటైన్ చేసిందండి. నాగరాజు గారు, సరైన సమయంలో సారథ్య బాధ్యతల్ని వేరొకరికి అప్పగించడం గొప్ప నాయకుల లక్షణంగా చెప్తారు. మరి కెప్టెన్గా సరైన సమయంలోనే ధోని తప్పుకున్నాడు అంటారా? వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు, ఇషాంత్ శర్మ, మన రీసెంట్గా మహమ్మద్ షామి, వీళ్ళు అతని గురించి ఏం మాట్లాడారు అంటే షామి అయితే చెప్పాడు ఈజ్ జస్ట్ లైక్ మై ఫాదర్. ద కంపారిజన్ విత్ మై రిలేషన్ విత్ మహేంద్ర సింగ్ ధోని, ఇట్ ఈస్ నాట్ లెసర్ దాన్ మై రిలేషన్ విత్ మై ఫాదర్, ఎమోషనల్ బాండేజ్. ఇషాంత్ శర్మ కూడా తన డెబ్యూ టైంలో కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు ఆస్ట్రేలియా టూర్లో. అప్పుడు కూడా తన బౌలింగ్ నైపుణ్యాన్ని చాలా మటుకు మీడియా పరంగా కానీ ఇంకా అదర్ మెంబర్స్ కూడా కొంచెం అతని యాటిట్యూడ్ని కూడా డిగ్రేడ్ చేసినప్పుడు మహేంద్ర సింగ్ వాజ్ ద మోరల్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. ఒకవేళ లేకపోయింటే అతను T20 తర్వాత చాలా కొలాప్స్ అయి ఉండేవాడని కూడా తను అఫీషియల్గా చెప్పాడు.
ఇప్పుడు మీరు వీరేంద్ర సెహ్వాగ్ని కూడా తీసుకొని చూడండి. వీరేంద్ర సెహ్వాగ్ అయితే అసలు ఆల్మోస్ట్ డిమారలైజ్డ్ బై హిస్ పర్ఫార్మెన్స్. అంటే అండర్ అచీవర్గా ఫీల్ అయ్యేవాడు. ఎప్పుడు కూడా తన సామర్థ్యం మీద, టెక్నికాలిటీస్ మీద ఎప్పుడు కూడా తనకు నమ్మకం ఉండేది కాదు. నేను 30 బాళ్ళు 40 బాళ్ళు ఆడి కూడా 5 రన్లు 6 రన్లు స్కోర్ చేయడానికి నేను ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, నీ దగ్గర ఉన్నటువంటి గేమ్ టైమింగ్ ఏవైతే ఉన్నాయో అది, ఎందుకంటే వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే చాలా ఇన్ అండ్ అవుట్ అయిన ప్లేయర్, భారత BCCI చాలా నమ్మకం పెట్టుకున్న ప్లేయర్ కూడా అతనికి డౌన్ఫాల్, సైకలాజికల్గా డౌన్ఫాల్ అవుతున్నప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన లిఫ్ట్ని కూడా అతను మనకి మీడియాలో చెప్పారు అతను. సో మహేంద్ర సింగ్ ధోనిని మనం ఒకసారి చూడండి, ఒక తల్లి పిల్లవాడిని కని పెద్దగా చేసిన తర్వాత ఆ పిల్లవాడు మళ్ళీ రేపు పొద్దున బాధ్యతల కోసం అతను ఉద్యోగం చేసేటప్పుడు, లేకపోతే పెళ్లి తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త జీవితం స్టార్ట్ చేసేటప్పుడు తన బాధ్యతల్ని మళ్ళీ చుట్టుపక్కల వాడు జీవిత భాగస్వామికి సంబంధించింది కావచ్చు, ఒకవేళ వాళ్ళు ఉద్యోగం చేసి విదేశాలకు వెళ్తే అక్కడికి సంబంధించిన ఎటువంటి సామర్థ్యానికైనా అనుగుణంగా వాళ్ళని తయారు చేసేటువంటి మానసిక సామర్థ్యం ఒక తల్లికి ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోని లైఫ్లో అతని ప్లేయర్స్ పట్ల ఉన్నటువంటి, అతను ఎప్పుడు కూడా ప్లేయర్స్ మీద పర్సనల్ ఒపీనియన్స్ ఎప్పుడు కూడా ఒక 2-3 ముక్కల కంటే ఎక్కువగా చెప్పినటువంటి దాఖలాలు చాలా తక్కువ. హీ హాజ్ అప్రిషియేటెడ్ అండ్ ఫినిష్డ్ విత్ ఇన్ ద షార్ట్ సెంటెన్సెస్. విరాట్ కోహ్లీ గురించి కానీ ఎవరి గురించి అన్నా కానీ. సో అలాంటి ఒక బాధ్యత తీసుకున్నటువంటి ప్లేయర్, ఎమోషనల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ప్లేయర్ అతను. కాబట్టి ఒక కేవలం క్యాప్టెన్గానే అతను సక్సెస్ అయ్యాడు అని నేను అనుకోవట్లేదు. అతను నాట్ ఓన్లీ యాజ్ అ క్యాప్టెన్, ఈవెన్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అతనికి రెండోది హైప్ నచ్చదు. లైఫ్ స్టైల్లో మీరు చూడండి, హీ డజంట్ లైక్ హైప్. ఒకసారి వరల్డ్ కప్ 3 సార్లు మనం చూసాం, ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాము, వరల్డ్ కప్లో కూడా చూసాం. ఒకసారి అఫీషియల్గా అతనికి కప్ ఇచ్చిన తర్వాత అది ఎప్పుడు కూడా అతని చేతిలో లేదు. మిగతా ప్లేయర్స్కి, ముఖ్యంగా అప్పుడు డెబ్యూ చేసిన వాళ్ళు, అప్పుడు ఉన్నప్పుడు యంగ్స్టర్స్, అప్పుడప్పుడే టీంలోకి వచ్చిన వాళ్ళకే ఇచ్చి వాళ్ళందరూ చాలా మోటివేట్ చేశాడు. అంటే భావితరాల వాళ్ళకి ఒక పునాది వేయడం, అంటే నా జీవన విధానం అంతా కూడా భావితరాల వాళ్ళకి ఒక పునాది వేయడానికి, నా జీవన విధానం, నేను తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ పట్ల తన గేమ్ పట్ల ఉన్న ఫోకస్, ఇవన్నీ కూడా ఫ్యూచర్ జనరేషన్కి ఏవైతే అతను ఒక మెట్లుగా, ఒక సారథ్యం వహించడానికి, స్ఫూర్తిగా ఉండడానికి ఏదైతే చేసిన ప్రయత్నం ఉందో అది డెఫినెట్గా ఇవాళ విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తున్నాడని మాత్రం నేను ఫ్రాంక్గా చెప్పగలను. వెంకటేష్ గారు, మిస్టర్ కూల్గా పేరు మోసిన మహేంద్ర సింగ్ ధోని సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. మరి కెప్టెన్గా బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న హఠాత్ నిర్ణయం వెనుక ఇంకా ఎలాంటి నేపథ్యాంశాలుగా మనం పరిశీలించాలి? ధోని ఇలాంటి హఠాత్ నిర్ణయం తీసుకోవడం కొత్త ఏం కాదండి. ఈవెన్ అతను టెస్ట్ క్యాప్టెన్సీని వదులుకున్నప్పుడు కూడా సిరీస్ మధ్యలో, ఆస్ట్రేలియాలో సిరీస్ జరుగుతున్నప్పుడు సిరీస్ మధ్యలో హఠాత్తుగా నిర్ణయం ప్రకటించాడు. హడావుడిగా మనం కోహ్లీని క్యాప్టెన్ చేయాల్సి వచ్చింది. పైపైకి చూస్తే ఏం కనిపిస్తుంది అంటే, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్ జరగబోతుంది ఇంగ్లాండ్లో. సో అప్పటికి అందరూ అప్పటి కోహ్లీ సిద్ధం కావాలి, కోహ్లీ సిద్ధం. ఎందుకంటే 2019 దాకా ధోని ఉండే, అప్పటికి 39 సంవత్సరాలు వస్తాయి ధోనికి, ఉండే అవకాశం లేదు. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీల్లో గనక కోహ్లీ లీడ్ చేస్తే అది ఆ ఎక్స్పీరియన్స్ అతనికి వరల్డ్ కప్లో పనికొస్తుందని, ఛాంపియన్స్ ట్రోఫీ కంటే కాస్త ముందుగానే కోహ్లీకి పగాలు అప్పచెప్తే ఈ ట్రాన్సిషన్ అనేది స్మూత్గా ఉంటుంది అనేది మనకి పైకి కనిపించే కారణం. కానీ డీప్గా చూస్తే ఏంటంటే, మీరు ఇటీవల కాలంలో మన సీనియర్ ఆటగాళ్ళు, అది సచిన్ కావచ్చు, గంగూలీ కావచ్చు, కుంబ్లే కావచ్చు, లేదా ద్రావిడ్ కావచ్చు, వీళ్ళందరూ రిటైర్ అయిన చూస్తే ఏంటంటే ఆ రిటైర్మెంట్ అనేది బలవంతంగా వాళ్ళ మీద రుద్దినట్టుగానే మనకు కనిపిస్తుంది. టెస్ట్ ఫార్మాట్లతో పాటు వన్డేలు అలాగే T20 ఫార్మాట్ల బాధ్యతల్ని విరాట్ కోహ్లీకి అప్పగించాలని గంగూలీ వ్యాఖ్యానించాడు. మరి ఆ వ్యాఖ్యలకి ధోని రిటైర్మెంట్కి ఏమాత్రం సంబంధం ఉంది? ఉంటుంది. ఎందుకంటే చాలామంది పాపులర్ చాయిస్, ఇప్పుడు గంగూలీ పైకి చెప్పి ఉండొచ్చు, కానీ మామూలుగా ఏంటంటే పాపులర్ చాయిస్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు మనకి. ఈ టెస్ట్ మ్యాచ్లో చూసాం, వరుస విజయాలు సాధించడం, కానీ అసలు ఓటమే లేకుండా 2016 మొత్తంలో ఒక్క అపజయం కూడా లేదు టెస్ట్ కెప్టెన్గా అతనికి. అతని పర్ఫార్మెన్స్ బాగుంది, జట్టు అంతా కూడా ఒక కలెక్టివ్గా కనిపిస్తుంది. ఇది ఒక విరాట్ కోహ్లీ టీం అని కూడా ధోని అన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. కాబట్టి మామూలుగా ఏంటంటే ఇండియన్ టీంలో మీరు చూడండి, ఇంగ్లాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఫార్మాట్కి ఒక క్యాప్టెన్ పెడతారు. వన్డేస్కి ఒక క్యాప్టెన్, T20కి ఒక క్యాప్టెన్, టెస్ట్ మ్యాచ్కి ఒక క్యాప్టెన్ పెడతారు. దానికి ఏంటంటే వాళ్ళకి ఆ సిస్టమ్ సూట్ అయింది. కానీ ఇండియాలో ఎప్పుడు కూడా సూట్ కాదు. ఎందుకంటే ఇండియాలో క్యాప్టెన్ చాలా ఇంపార్టెంట్. క్యాప్టెన్ ఒక ఇందాక మన నాగనాథ్ గారు చెప్పినట్టుగా ఒక తండ్రిగానో లేకపోతే పెద్దన్నగానో భావిస్తారు. సో క్యాప్టెన్ రోల్ని ప్రతి ఒక్క ఆటగాడికి చాలా కీలకమైంది. సో ఇండియాలో మీకు ఇలాగ 2-3 క్యాప్టెన్లు అనేది ఒక సిస్టమ్ కుదరదు. సో ఈ జట్టు ఎలా ఉందంటే ఇప్పుడు అంతా విరాట్ కోహ్లీ చుట్టూ పరిభ్రమిస్తుంది ప్రస్తుతం ఉన్న జట్టు. సో ఆ జట్టులో ధోని కొద్దిగా ఇర్రెలవెంట్ అయిపోయేటట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే సడన్గా ఫార్మాట్ మారేసరికి క్యాప్టెన్ మారిపోవడం, మళ్ళీ వాళ్ళందరి విధేయతలు మారడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ధోని చాలా
ముందే గుర్తించినట్టుగా ఉన్నాడు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. ధోని డెసిషన్ తీసుకుని సడన్గా అనిపించినా కూడా ఈ టైమింగ్ అనేది మాత్రం, అంటే ఈ టైంలో, అంటే ఇంగ్లాండ్తో సిరీస్ మొదలయ్యే ముందు ఈ నిర్ణయం తీసుకోవడం, ఛాంపియన్స్ ట్రోఫీ కంటే బాగా ముందుగానే నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం చాలా కరెక్ట్ అయిన డెసిషన్ గానే మనం చెప్పాలి. సుధీర్ గారు, క్రికెటర్లుగా కెరీర్ ఆరంభించేవరకే కాదు, మొత్తం టీమిండియాకే ధోనిని ఒక మార్గదర్శిగా, స్ఫూర్తిదాయకమైన క్రికెటర్గా భావించవచ్చా? అందులో ఎటువంటి సందేహం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది డెవలప్మెంట్లో మనం ఇంతకుముందు అందరూ అన్నట్టుగా అతని రోల్ స్పష్టంగా కనబడుతుంది. బికాస్ ఆన్ ద ఫీల్డ్ కాకుండా ఆఫ్ ద ఫీల్డ్ చాలా మోటివేట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నటువంటి ఆటగాళ్ళందరూ కూడా ధోని ట్రైనింగ్లో ఎదిగిన వాళ్ళే అసలు యాక్చువల్గా. అఫ్కోర్స్ అతనికి అటువంటి మంచి సపోర్ట్ కూడా లభించింది. ఎందుకంటే సచిన్, ద్రావిడ్ వీళ్ళందరితో కలిసి ఆడడం, అందరూ ఉన్నప్పుడు లీడ్ చేసే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ నుంచి కూడా చాలా నేర్చుకున్నాడు. సో ఆ నేర్చుకున్నటువంటి పాఠాలను అద్భుతంగా నేర్పాడు కూడా. సో అతని స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళని మనం భావించవచ్చు. విరాట్ కోహ్లీ వచ్చినప్పుడు వరల్డ్ కప్ గెలిచిన దానికంటే ముందు కూడా కోహ్లీ జట్టులో ఉన్నప్పుడు 12th మ్యాన్గా చాలాసార్లు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అసలు యాక్చువల్గా. బట్ అతడు ఎప్పుడు 12th మ్యాన్గా ఉన్నప్పుడు ఫీల్ కాలేదు. సో అప్పటి నుండి ధోని నుంచి, సచిన్ నుండి వీళ్ళందరి నుండి నేర్చుకుంటూ వచ్చారు అసలు. సో విరాట్ కోహ్లీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. అంతకంటే మనకు గొప్ప ఎగ్జాంపుల్ అవసరమే లేదు. ధోని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడని మనం భావించవచ్చు అంటారా? ఆ నిర్ణయాన్ని మనం ఒక మంచి నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతవరకు ఇన్సెక్యూర్ అని మనం చెప్పలేము. ఎందుకంటే బికాస్ అతని క్వాలిటీస్కు డెఫినెట్లీ అఫీషియల్స్ అందరూ కూడా మేబీ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అతనికి ఇచ్చి ఉంటారు. బికాస్ ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ అద్భుతంగా లీడ్ చేస్తున్నారు. ఇంతకుముందు వెంకటేష్ చెప్పినట్టుగా ఫ్యూచర్ను కూడా మనం పరిగణనలో దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని తర్వాత మరి పగ్గాలు సడన్గా ఎవరికి కూడా మనం అప్పచెప్పాం. ఆల్రెడీ విరాట్ కోహ్లీ ఈజ్ లీడింగ్ ద సైడ్ వెల్. ఇప్పుడు ఇప్పటి వరకు 17 వన్డేస్లో ఈజ్ ఎంజాయ్డ్ గుడ్ సక్సెస్ వన్డే క్రికెట్లో. సో 2020లో కూడా మనకు మెల్లమెల్లగా అంటే విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్స్లో ఉంటాడా లేదా అనేది ఫ్యూచర్ చెప్తుంది. బట్ 2020కి కూడా మనకు లీడ్ చేసే ఆటగాళ్ళు ఉన్నారు. రోహిత్ శర్మ యూ కెన్ ప్రిఫర్ యాక్చువల్లీ, ఎందుకంటే అద్భుతమైనటువంటి రికార్డు ఉంది. రహానే కూడా నేను అనుకుంటాను 2020లో ఉండొచ్చు. ఇప్పుడు రాహుల్ లాంటి ప్లేయర్స్ కూడా అన్ని ఫార్మాట్స్లో చక్కగా రాణిస్తున్నారు. సో అతని డెసిషన్ నేను ఏమనుకుంటానంటే గ్రేస్ఫుల్గా ఏ రకంగానైతే తన కెరియర్ను కొనసాగించాడో ఒక గ్రేస్ఫుల్గా బయటకు వెళ్తే బాగుంటుందని చెప్పి డెసిషన్ తీసుకుని ఉంటాడు. సో దాన్ని మనం అందరం అప్రిషియేట్ చేయాలి. మోహన్ గారు, భారత్ జట్టు అత్యుత్తమమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకరిగా నిలిచిపోతారు. మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వన్డేల్లో అలాగే T20లో ఒక ఆటగాడిగా ధోని కొనసాగనున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఒక ఉత్తమ ఆటగాడిగా ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా ఆయన తన నిజమైన పెర్ఫార్మెన్స్ని ఏ విధంగా చూపించగలుగుతాడు? క్యాప్టెన్సీ చేసేటప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. అండ్ బట్ యాజ్ అ టీమ్ ప్లేయరు ఆయన టీంలో ఉంటేనే అదొక మోటివేషనే అవుతుంది. ఈవెన్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్ ఉంటే కూడా నెక్స్ట్ వన్డే సిరీస్లో కూడా ధోని ఇన్ ద టీమ్ ఇట్ సెల్ఫ్ ఒక ఇన్స్పైరింగ్ ప్లేయర్ లాగా కనిపిస్తుంది. అంటే కొన్ని సజెషన్స్ విరాట్ కోహ్లీ అడగొచ్చు ధోనిని. అండ్ ధోని టీంలో ఉండేటప్పుడు ఏమవుతుంది, ఆ ఛాంపియన్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఆయన 2007లో వరల్డ్ కప్ గెలిపించును. దెన్ అగైన్ ఇన్ 2000 he has won 6 world titles. అంటే one of the an Asian title twice. ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ప్లస్ కెప్టెన్. అంటే ఈయన క్యాప్టెన్సీ చేసేటప్పుడు 4-5 క్యాప్టెన్స్ ఆడిండు ఆయన క్యాప్టెన్సీలో. అంటే వాళ్ళు కూడా ఈయనతోటి అడ్జస్ట్ చేసుకుని ఆయన వాళ్ళ వ్యూస్కు ఆయన తీసుకుని నేనే క్యాప్టెన్, నేను చెప్పితే మాట అట్లా ఎప్పుడు ఆయన బిహేవ్ చేయలే. ఈ యూస్ టు టేక్ సజెషన్స్ ఫ్రమ్ సచిన్ టెండూల్కర్, ఈవెన్ ద్రావిడ్ అండ్ ఆల్. అంటే కలిసి మనం దేశం కోసం ఆడేటప్పుడు ఇట్లాంటి మనం కలిసి ఆడాలా. అండ్ మీ వ్యూస్ తోటి నేను కూడా డెవలప్ అవుతా. అండ్ సక్సెస్ఫుల్గా ఆయన పెర్ఫామ్ చేస్తుండు. అంటే ఇప్పుడు క్యాప్టెన్సీ ఇచ్చినాక ఒక క్యాప్టెన్ పెర్ఫామ్ చేయాలండి. ఆయన పెర్ఫామ్ చేస్తే రిమైనింగ్ ప్లేయర్స్కు పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ అదే చేస్తుంది. ధోని వాట్ హీ హస్ డన్ ఈస్ డూయింగ్ సేమ్. అండ్ విరాట్ కోహ్లీ ఒక వర్డ్ అనండి, I have to become more cool. I have to watch Dhoni's attitude and all. ఆయన బిహేవియర్లకు చాలా చేంజెస్ వచ్చింది. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ధోని. అంటే వరల్డ్ వైడ్ ఆయన వాచ్ చేస్తారు. వరల్డ్ వైడ్లో ఇప్పుడు అశ్విన్ లాంటి ప్లేయర్, అశ్విన్ లాంటి ఆఫ్ స్పిన్నర్ని ఒక మంచి బౌలర్గా ఆయన గ్రూమ్ చేసిందంటే ఏ టైంలో ఆయన తీసుకుని రావచ్చు, ఏ టైంలో ఆయనకి వికెట్ ఇప్పించవచ్చు. అట్లాంటి క్యాప్టెన్సీ తోటి అశ్విన్ హెస్ గాట్ ఎ గుడ్ నేమ్ యాజ్ అ బౌలర్. బట్ ఆయన ఉన్నప్పుడు యూస్ టు గ్రూమ్ హిమ్. సో డెఫినెట్లీ నౌ అశ్విన్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్. అంటే ధోని క్యాప్టెన్సీలో ఏ ఎండ్ నుంచి అంటే ఈ ఎండ్ నుంచి ఆయన వికెట్ తీయకపోతే ఒక బౌలర్ డ్రాప్ మళ్ళీ ఆ ఎండ్ నుంచి తీసుకొచ్చి అట్లాంటి వికెట్ టేకింగ్ బౌలర్ని యూజ్ చేసిన ప్రాపర్గా ఆయన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్కు బాగుండే. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్
కూలెస్ట్ కెప్టెన్ ఐ ఎవర్ సీన్ అండ్ సక్సెస్ఫుల్ కెప్టెన్. అంటే ఎక్కడ ఆయన ఈవెన్ సుధీర్ అండ్ వెంకటేష్ ఈవెన్ నాగనాథ్ వర్ సేయింగ్ దట్ ఈ నెవర్ గాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ కాంట్రవర్సీ. అదే చాలా ఇంపార్టెంట్. ఎన్నో అంటే ఒక మ్యాచ్ ఆడేటప్పుడు మెంటలీ ఎంత టెన్షన్ ఉంటుంది, ఓన్లీ ప్లేయర్స్ నో. ఆ సిచ్యుయేషన్లో సో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్. ఆ టైంలో మనం దేశం కోసం మనం గెలిపించాలని లాస్ట్ ఎన్నోసారి ఆయన 6 కొట్టి గెలిపించండు. అంటే చాలామంది రేర్గా ఫినిషింగ్లో 6 కొట్టరు వాళ్ళు, అంటే సేఫ్గా పోవాలనుకుంటారు. బట్ ధోని విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫినిష్ ద ఇన్నింగ్స్ విత్ 6 అండ్ హీ హస్ బ్రాట్ లారెల్స్ టు ఇండియా. నాగనాథ్ గారు, యువతరం వికెట్ కీపర్లుగా రాణిస్తున్న ఇషాన్ కిషన్, రిషబ్ పంతులు ధోని నుంచి ఎలాంటి స్ఫూర్తిని అందుకోవాలి? Sachin Tendulkar is a god of cricket అంటారు. I can say tomorrow people will say that he's a god as a captain. Not only as a captain, he has become a god if you check with the world competitive most successful captains. సో ఇట్లాంటి వాళ్ళ ప్రెజెన్స్ ఒకటి చాలండి. ఎందుకంటే ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీ వదిలేసిన టీంలో ఉన్నా, బట్ ఐ డోంట్ థింక్ దట్ హీస్ అబ్జర్వేషన్ సెన్స్, ప్రతి మనిషికి ఒక అబ్జర్వేషన్ సెన్స్ అని ఉంటుంది. ఆ అబ్జర్వేషన్ సెన్స్ అంటే ఎంత హైపర్ యాక్టివ్ అంటే ఆయన స్పాంటేనియస్గా తీసుకున్న డెసిషన్స్, రిస్క్ మేనేజ్మెంట్, రెండోది ఇంకోటి ఏంటంటే సిచ్యువేషనల్లీ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్. హీ హాస్ డన్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీ హాస్ ప్రూవ్డ్ రైట్. సో ఇటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా కేవలం ఇప్పుడు జట్టుల్లోకి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు క్రికెట్ ఆడేటప్పుడే మహేంద్ర సింగ్ ధోనిని ఫాలో అయ్యింటారు. వాళ్ళు క్రికెట్ అంటే అండర్ 19 లెవెల్ నుంచి ఈవెన్ సౌత్ జోన్, రాంజీ ట్రోఫీ, ఇండియన్ టీమ్ లెవెల్కి వచ్చిన వాళ్ళు అప్పటికే వాళ్ళు మహేంద్ర సింగ్ ధోని నుంచి వాళ్ళు టెంపర్మెంట్ ఓరియంటెడ్, ఆ స్కిల్ ఓరియంటెడ్. ఇంకోటి ఏంటంటే మహేంద్ర సింగ్ ధోని ముఖ్యంగా మీరు పాకిస్తాన్ సిరీస్ ఒకసారి చూసుకుంటాను, పాకిస్తాన్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చినప్పుడు ముషరఫ్ కూడా అతన్ని చాలా అప్రిషియేట్ చేశాడు. ఏంటంటే ఈ వాజ్ అప్రిషియేటింగ్ ఆల్ ద వే ఆఫ్ ద గేమ్. ఒక గేమే కాదు, అతని హెయిర్ స్టైల్, యాటిట్యూడ్, స్మైల్, ఎవ్రీథింగ్ వాజ్ కలెక్టివ్ అప్రిసియేషన్. సో అప్పుడు ఆయన అప్రిషియేట్ చేసేటప్పుడు ఆయన ఆ ఇన్నింగ్స్లో పెడితే మహేంద్ర సింగ్ ధోని ఆడాడు. వకార్ యూనిస్ లాంటి గొప్ప గొప్ప బౌలర్లు అందరూ కూడా వాళ్ళకి లైన్ అండ్ లెంత్, అసలు గుడ్ లెంత్ బాల్ని కూడా ఆయన బౌండరీ పెట్టి కొడుతున్నప్పుడు అసలు ఇలాంటి ప్లేయర్కి బౌలింగ్ ఎక్కడ వేయాలన్నది ఆయన క్రికెటర్ కాదు, అసలు ఈజ్ ఎ పొలిటీషియన్. అట్లాంటి వ్యక్తి కూడా మహేంద్ర సింగ్ ధోని గురించి కామెంట్ చేశాడు. అంటే అతను నేర్పించింది ఏంటి యంగ్స్టర్స్ కంటే, మనం భయం లేకుండా మనం కంప్లీట్ ఫోకస్ గేమ్ మీద 24 hours 365 days మైండ్ సెట్లో మనం ఎమోషనల్ కూడా మనం బాండెడ్ అయింటే మనం ఛాంపియన్షిప్కి ఎప్పుడు కూడా దూరం ఉండము అన్నటువంటి మెసేజ్ని అతను ఇచ్చాడు. ఛాంపియన్ ట్రోఫీ కూడా దాంట్లో అది ఇంక్లూడ్ చేశాడు అతను. సో ఇటువంటి ఇన్స్పిరేషనల్ థాట్స్ అవన్నీ కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా ఇప్పుడు కేవలం ఇప్పుడు రేపొద్దున మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ తర్వాత కూడా మహేంద్ర సింగ్ ధోని చర్చ ఆఫ్ ద రికార్డ్స్, ఆన్ ద రికార్డ్స్ ఎప్పుడు కూడా మిస్ అవుతుంది అనేది కూడా ఏం మనం చెప్పలేం. ఎందుకంటే మనకి కూల్ కెప్టెన్, మిస్టర్ కూల్ అని టైటిల్ వచ్చింది, బట్ ఆయన యాంగ్జైటీ, ఆయనకు ఉన్నటువంటి ఆ మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో అతను క్లోజ్ అసోసియేట్స్తో వాళ్ళతో షేర్ చేసుకుని ఉంటాడు అతను. కానీ వాటిని ఎలా ఓవర్కమ్ చేశాడు అన్నది కూడా వాళ్ళతో డిస్కస్ చేసి ఉంటాడు ఆఫ్ ద గేమ్. సో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. రేపు పొద్దున మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీలోంచి లేకపోయినప్పుడు కూడా ఆయన యాజ్ అ ప్లేయర్ తప్పకుండా టీంలో విరాట్ కోహ్లీకి ఒక 100% కాంట్రిబ్యూషన్ ఇస్తాడు. ఒకవేళ విరాట్ కోహ్లీకి కూడా అటువంటి సందిగ్ధ వాతావరణం ఏర్పడితే గ్రౌండ్లో తప్పకుండా అతను ధోనిని కన్సల్ట్ చేసే అవకాశం ఉంటుంది. భారత క్రికెట్పై మహేంద్ర సింగ్ ధోనిది ప్రత్యేకమైన ముద్ర. అతను గొప్ప సారథి, ఎలాంటి సందర్భంలోనైనా తొణక్కుండా జట్టును నడిపించిన ధీరుడు, కెప్టెన్గా 3 ICC టైటిళ్లను, మరెన్నో చిరస్మరణీయమైన విజయాల్ని అందించిన లీడర్. నాయకుడిగా రిటైర్ అయిన ఆటగాడిగా మెరుగ్గా రాణించాలని కోరుకుందాం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.